ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పేజీ స్టడీ సర్కిల్. ఈరోజు ఎన్టీపీసీ యూజీ సెకండ్ షిఫ్ట్ పేపర్ ఎలా వచ్చిందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, రీజనింగ్ వచ్చేసి చాలా ఈజీగా ఇచ్చాడు. నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఒక్కటి కూడా ఇవ్వలేదు. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేయనవసరం లేదు. రీసెంట్ మోడల్స్ ఏమైనా కొత్తగా ఉంటే అవి మాత్రం చూసుకోండి. అంటే కాన్సెప్ట్ వైజ్ ఇస్తున్నాడు క్వశ్చన్స్. మెయిన్ నెంబర్ సిస్టమ్స్ నుంచి 4 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, అవి బాగా చూసుకున్నా ఆ చాప్టర్. నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి అయితే ఒకటి ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఒకటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒకటి, యావరేజేషన్ నుంచి 2, రేషియేషన్ ప్రొపోర్షన్ నుంచి 2, మెన్సురేషన్ 2D 3D నుంచి ఒక్కొక్కటి, స్టాటిస్టిక్స్ నుంచి 2, పైప్స్ అండ్ సిస్టమ్ నుంచి ఒకటి, టైమ్ అండ్ వర్క్ నుంచి ఒకటి. మెయిన్ వీటిని అయితే బాగా చూసుకోండి. జీకే నుంచి కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం అంటే అక్టోబర్ నుంచి ఎక్కువ అడిగాడంట. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు అడిగాడు. నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్, ఈరోజు మనం రిలీజ్ చేసిన వీడియోల నుంచి ఖచ్చితంగా 2-3 అయితే తగిలినాయంట. అవి ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అవి చూసేయండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ నుంచి 2-3 క్వశ్చన్లు అయితే ఇచ్చాడు. ఓవరాల్గా జీకే నుంచి కూడా కొంచెం కాన్సెప్ట్ వైజ్ అనేది ఎక్కువ ఇచ్చాడంట, అవి చూసుకోండి బాగా. నెక్స్ట్ రేపు ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇవి కొంచెం బాగా చూసుకొని వెళ్ళండి. ఏంటంటే జీకేలో కరెంట్ అఫైర్స్, మోడర్న్ హిస్టరీ, కంప్యూటర్, జనరల్ సైన్స్ ఇవి వచ్చేసి బాగా చూసుకోండి. క్వాంట్ వచ్చేసి కాన్సెప్ట్ వైజ్, రీజనింగ్ వచ్చేసి నార్మల్ డైలీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుంది. ఓవరాల్గా షిఫ్ట్ 2 వచ్చేసి కొంచెం ఈజీ టు మోడరేట్ వచ్చిందంట. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.